ఏంటి మామా, సామాన్యుడికి రక్షణ ఇవ్వాల్సిన పోలీసులే రాక్షసుల్లా మారారా? అవును, తమిళనాడులోని సాంతాకులంలో జయరాజ్ బెన్నిక్స్ అనే తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసు దేశాన్ని కుదిపేసింది కదా. కానీ ఈ కేసులో న్యాయం గెలవడానికి కారణమైన ఒక రియల్ హీరో గురించి మీకు తెలుసా? 2020లో లాక్డౌన్ రూల్స్ పాటించలేదని తండ్రి కొడుకులను స్టేషన్కి తీసుకెళ్లిన పోలీసులు వాళ్లను చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఆ తర్వాత సాక్ష్యాలు లేకుండా చేయడానికి సీసీటీవీ ఫుటేజీలు మార్చారు, మెడికల్ సర్టిఫికెట్లు మేనేజ్ చేశారు. అందరూ భయంతో మౌనంగా ఉండిపోయారు. కానీ ఆ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ రేవతి మాత్రం భయపడలేదు. తన తోటి పోలీసులు తనను బెదిరించినా ఆఖరికి మేజిస్ట్రేట్ భారతీదాసన్ గారు విచారణకు వచ్చినప్పుడు తన కళ్ల ముందే పోలీసులు గొడవ చేసినా ఆమె వెనక్కి తగ్గలేదు. లోపల ఏం జరిగిందో ధైర్యంగా సాక్ష్యం చెప్పింది. ఆమె చెప్పిన నిజాయితీ గల సాక్ష్యం వల్లే ఈ కేసు సీబీఐకి వెళ్ళింది. ఆఖరికి మదురై హైకోర్టు 9 మంది పోలీసులకు శిక్ష పడేలా తీర్పు ఇచ్చింది. ఒక కానిస్టేబుల్ హోదాలో ఉండి సిస్టంకి ఎదురు నిలబడడం అంటే మామూలు విషయం కాదు మామా. యూనిఫామ్ వేసుకున్న ప్రతి ఒక్కరూ రౌడీలు కాదు, రేవతి లాంటి ధైర్యవంతులు కూడా ఉంటారని ఆమె నిరూపించింది. రేవతి గారి ధైర్యం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.